హాయ్ గైస్, టైటిల్ కరుపు కదా, అందుకే బ్లాక్ వేసుకొచ్చాను. ఆల్మోస్ట్ 2 months తర్వాత రివ్యూ వీడియో. నేను ఓన్లీ పెద్ద హీరో సినిమాలకే రివ్యూలు పెడదాం డిసైడ్ అయ్యా కాబట్టి ఇంత లేట్గా వస్తున్నాయి రివ్యూస్. నెక్స్ట్ పెద్దకే. సూర్య మనకి పెద్ద హీరో కాబట్టి నేను చేస్తున్నా. నాకు కూడా చాలా ఇష్టం కాబట్టి సూర్యకి ఎప్పటి నుంచో హిట్ రావాలి అని నేను కూడా కోరుకుంటున్నా. ఫైనల్గా మరి హిట్ వచ్చేసిందా అంటే రావచ్చు. ఈ మూవీ హిట్ చేయొచ్చు, అంత వరస్ట్ కాదు. ఆ ముందు తీసిన రెట్రో కానీ ఇలాంటివి హిట్ చేసుంటే ఇలాంటివి వచ్చేవి కాదు, కరుపు లాంటి మూవీస్ వచ్చేవి కాదు. సో నా పాయింట్ అది ఏంటంటే, ఇప్పుడు ప్రతి హీరోకి కమర్షియలే అయిపోయింది సక్సెస్ ఫామ్లో. ఏదో డిఫరెంట్ తీయడం, లాస్ట్ కమర్షియల్ మూవీ తీసే హిట్ కొట్టడం అంటే ఇంకా తప్పట్లే వాళ్ళకి. ఎందుకంటే జనాలు చూడట్లే వేరే సినిమాలు, మా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ చూడరు. అదే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక రోత కమర్షియల్ ప్లాట్లో ఇరికిస్తే అప్పుడు ఓకే, అప్పుడు చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ కావాలి, అవి ఉంటాయి కాబట్టి నువ్వు అందులో ఏ కాన్సెప్ట్ అయినా పెట్టుకో, కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రం పెట్టు. అంతేగాని స్టోరీ డ్రివెనే తీసుకెళ్ళడం, యాక్టింగ్ కూడా స్టోరీ డ్రివెన్, మ్యూజిక్ కూడా స్టోరీకి తగ్గట్టు సీన్కి తగ్గట్టు కొట్టడం, అలా చేస్తే వద్దు మాకు. డప్పులు కంపల్సరీ, ఏ సీన్ అయినా డప్పులు కొట్టాలి. సో కరుపు కూడా సూర్యకి అలాంటి సినిమాయే. అంటే ఏదైతే సూర్య ఫ్యాన్స్ కానీ ఎవరైనా కమర్షియల్ ఫ్యాన్స్ కోరుకునేదే ఇచ్చాడు. ఏంటంటే ఒక కమర్షియల్ స్టోరీ బట్ కొత్త కాన్సెప్ట్ పెట్టి మీకు కావాల్సిన డప్పులు, బీజియంలు, ఎలివేషన్ సీన్లు, 2-3 ఫైట్లు, సో ఆ టెంప్లెట్స్తో మీకు ఇచ్చాడు. సో ఇది హిట్ చెయ్యాలి. మరి ఇది కూడా హిట్ చేయకపోతే ఇంకా సూర్య తప్పు కాదు, ఆడియన్స్ తప్పే. ఇక రివ్యూకి వెళ్దాం డీటెయిల్డ్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి అంటే ఫస్ట్ మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. మైనస్లో ఫస్ట్ మైనస్ ఏంటంటే మ్యూజిక్. అంటే ఏంటంటే మన సాయి అభ్యంకర్ అన్న ఏంటంటే కొత్త స్టైల్, ఆబ్వియస్లీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఒక కొత్త స్టైల్ వస్తుంది. స్టార్టింగ్లో అనిరుద్ధ్ వచ్చిన టైంలో కూడా స్టార్టింగ్లో మనకి సడన్గా ఒక డిఫరెంట్ ఫీల్, డిఎస్పి వచ్చినప్పుడు ఒక సెపరేట్ ఫీల్ ఇద్దామని ట్రై చేశాడు ఓన్గా. బట్ ఏంటి, ఆడియన్స్ డప్పులు కావాలి. డప్పుల్ని ఆయన కొత్త స్టైల్ ఆఫ్ మ్యూజిక్ని కలిపి కొట్టాడు. అదేంటంటే ఒక సీన్లో వర్కౌట్ అవుతుంది, ఇంకో సీన్లో వర్కౌట్ అవ్వదు. మేజర్ సీన్స్లో వర్కౌట్ అవ్వలే, ఓన్లీ కొన్ని. నాకు మ్యూజిక్ బాగా అనిపించింది అంటే ఒక 2-3 సీన్స్. మిగతా సినిమా అంతా ఓకే, ఇంకా కొట్టాలి, ఆ సీన్ ఫిల్ చేయాలి కాబట్టి కొడుతున్నట్టు అనిపించింది. అంటే మనమేం అనకూడదు, ఎందుకంటే ఇప్పుడే వచ్చాడు సాయి అభ్యంకర్ అన్న, సో మనం ఎంకరేజ్ చేయాలి. అనిరుద్ధ్ కూడా స్టార్టింగ్లోనే విక్రమ్ ఇచ్చేలేదు, టైం పడుతుంది అడాప్ట్ అవ్వడానికి, డిఫరెంట్ కొట్టడానికి. ఈ మూవీ వరకు ఓకే, బాగానే కొట్టాడు. సో మ్యూజిక్ అది. ఇంకా మైనస్ ఏంటంటే డైరెక్షన్. కొన్ని సీన్స్లో అంటే ఇంకేం చేయాలో తెలియలే అనమాట డైరెక్టర్కి. ఎందుకంటే తీసుకున్న స్టోరీ అలాంటి చిన్న పాయింట్. సో డైరెక్షన్ ఆబ్వియస్గా కొన్ని సీన్స్లో ఇంకా ఫ్లాట్ అయిపోతుంది. కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ ఏంటంటే కాన్సెప్ట్ 10/10 ఇస్తాను నేను. వెరీ యూనిక్ కాన్సెప్ట్, మెచ్చుకోవాలి, బాగుంది కూడా, ఆ ఐడియా కూడా బాగుంది. బట్ ఏంటంటే ఆ కాన్సెప్ట్ మనకి ఇంట్రొడ్యూస్ చేయరు ఒక ప్రాపర్ వేలో, సడన్గా వస్తుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం. సరే, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయంది కూడా మనకు ఒకలా ప్రజెంట్ చేస్తారు, అది మనకు ఆ షాక్ వాల్యూ ఇచ్చేలా. ఇదేంటంటే ఇది ఎలాంటి షాక్ వాల్యూ అంటే అదేంట్రా అన్నట్టు ఉంటుంది, అలాంటి షాక్ అనమాట. ఓ కాదు అన్నట్టు ఉంటుంది. సో అలా ఇస్తాడు ఈ కాన్సెప్ట్ని, అలా మనకి తీసుకొస్తారు సినిమాలో. సో అందుకే కాన్సెప్ట్ని అంత బాగా ఇంట్రడ్యూస్ చేయలేదు అనిపించింది. బట్ కాన్సెప్ట్ 10/10. సో ఏంటంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నది, చాలా చిన్న పాయింట్ ఆ కాన్సెప్ట్. సో నాకు ముందే అర్థమైపోయింది, నాకు ప్లాట్ పాయింట్ ఏంటంటే వస్తుంది, అది రాగానే అర్థమైపోయింది నాకు సెకండ్ హాఫ్లో ఏమి ఉండదు సినిమా అని. సో అలాగే సెకండ్ హాఫ్లో ఏమి ఉండదు, ల్యాగ్ చేస్తారు. ఏమంత ల్యాగ్ ఏం అనిపించదు, బట్ ల్యాగే అది జనాలకి. బట్ కవర్ చేయడానికి ఏంటి, జనరల్గా ఇప్పుడు మన కమర్షియల్ మూవీస్లో, మన తెలుగు కమర్షియల్ మూవీస్లో ఏం చేస్తున్నారు, కవర్ చేయడానికి అక్కడ ఎమోషన్ పెడతారు, ర్యాండంగా ఒక ఎమోషన్ సీన్ తెస్తారు, లేదా ఫైట్ పెడతారు, సాంగ్ పెడతారు, ఐటమ్ సాంగ్ ఏదో, బీజిఎంతో కవర్ చేస్తారు. ఫుల్ డప్పులు కొట్టేసి ప్రతి బీజిఎంలో లౌడ్ వాల్యూమ్తో వెనకాల రన్ అయిపోతుంటే మీకేంటి స్క్రీన్ మీద ఏదో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తారు అన్నమాట మ్యూజిక్తో. మ్యూజిక్ అందుకే ఇంపార్టెంట్. మ్యూజిక్ లేకపోతే సగం కమర్షియల్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి మన దగ్గర. మ్యూజిక్తో ఎంత కవర్ చేస్తారో మీకు ఐడియా ఉండదు. మీరేంటి ఓన్లీ ఏదో ఇంటర్వెల్లో లేదా ఏదైనా ఎలివేషన్ సీన్ వచ్చినప్పుడే బీజిఎం మీరు గుర్తిస్తారు, కానీ యాక్చువల్గా త్రూ అవుట్ ద సినిమా వెనకాల ఒక బీజిఎం రన్ అవుతుంటుంది.
ఏదో ఒక సౌండ్ రన్ అవుతుంటుంది, దానివల్లే మీకు ఎక్స్పీరియన్స్ ఆ హుక్ అయి ఉండేది దానివల్లే. సో ఆ మ్యూజిక్ మిస్ అయింది ఇక్కడ. ప్లస్ ఏంటంటే సో అందుకే నాకు కవర్ చేయడానికి కూడా ఏదైతే ఆ మ్యూజిక్ వాడాలో అది కూడా అంత బాగోదన్నమాట. సో ఏంటంటే మనకి ఆ సీన్ దగ్గర ఫ్లాట్ అయిపోతుంది. ఇంక పాజిటివ్స్ ఏంటంటే యాక్టింగ్, విలన్ రోల్, అసలు విలనే డైరెక్టర్ అండ్ డైరెక్షన్ కంటే విలనిజమే ఇంకా బాగా చేశాడు. అసలు విలన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అన్న, విలన్ ఎంత బాగుంటే హీరో అంత బాగా ఎలివేట్ అవుతాడు కదా. సో విలన్ 10/10. సో దానివల్ల మన హీరో ఎలివేషన్ బాగుంటుంది. ఇంకా సూర్య గురించి చెప్పేదేం లేదు, యాక్టింగ్ అది రోల్లో ఎంత ఉన్నా కూడా ప్రాణం పెట్టేస్తాడు. సో అలాంటిది ఇందులో ఇచ్చిన రోలు ఆ సీన్స్కి ఇంకా మనం అంటే ఇంకా చెప్పక్కర్లేదు, యాక్టింగ్ చించేశాడు అంతే. ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే ఇంక అంతే పూనకాలే. బట్ అదే అంటే స్పాయిలర్స్ చెప్పకూడదు, బట్ ఇంకా కాంతార అనుకోవాలి. ఇది సూర్యకి ఒక కాంతార, ఒక పుష్ప 2 సూర్యకి ఇచ్చినట్టు, సూర్యకి హిట్ రావడం కోసం. ప్లస్ ఇందులో మీమ్స్ ఉంటాయి, వేరే హీరో అంటే అలా వైకుంఠపురంలో లాగా అందరు హీరోల్ని ప్లీజ్ చేసేలా ఆ సీన్లు, కామెడీ కోసం మీమ్స్, అంటే అవన్నీ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే హిట్కి స్టార్టర్ ప్యాక్లో అయిపోయింది. ఇప్పుడు ఓజీ కూడా ఇలాగే ఉంటుంది, అలా వైకుంఠపురంలో కూడా అంతే. ఏంటంటే హిట్ చేయడానికి ఇంకా ఈ రకరకాల ఎలిమెంట్స్ దూరుస్తారు అనమాట. సో ఇది అంతే ఇందులో కూడా. ఇంకా అంటే నాకు చాలా బాధ వేస్తుంది. అంటే ఇంకా అన్నకు ఒక హిట్ ఇవ్వడం కోసం ఏమేం చేస్తున్నారా అని. ఇంకేం చెప్పాలన్నా స్పాయిలర్స్ ఆ కాన్సెప్ట్ ఏంటో చెప్పేయాలి. అది చెప్పేస్తే ఇంకా సినిమా వేస్ట్ చూసి. సో అందుకే నేను రివ్యూ ఇలాగా పైన ఇటు అటు ఏది వీడేంట్రా ఏది పడితే అది మాట్లాడుతున్నట్టు ఉంటుంది మీకు. బట్ నేను చాలా ట్రై చేస్తున్నా పైన చెప్పడానికి, కాన్సెప్ట్ స్పాయిలర్స్ ఏమి ట్విస్ట్లు ఏమి రివీల్ చేయకుండా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. ఇంతకు మించి చెప్పడానికి కూడా లేదా ఇంకా నెట్ పికింగ్ చేయడానికి కూడా ఏం లేదు బ్రో. యాక్చువల్గా స్మూత్గా తీస్తారు సినిమా, స్మూత్గా వెళ్తుంది, ట్రాన్సిషన్, స్క్రీన్ ప్లే. సో పెద్దగా మనకేమీ అంటే బ్రేక్స్ ఉండవు, అంటే ఇలా పుల్ ఆఫ్ ఏం అయిపోం మూవీ నుంచి, మూవీలోనే ఉంటాం. సో అందుకని అది చాలు కదా సినిమా హిట్ అవ్వడానికి, సినిమా నచ్చడానికి అది చాలు, మనం ఎంగేజ్ అయ్యే ఉంటాం. అది తప్పితే ఇంకేం లేదు. సో పాయింట్అవుట్ చేయడం కూడా ఏం లేదు. సినిమా ఓవరాల్గా అయితే బయటకు వస్తే మనం మంచి ఫీలింగ్తోనే వస్తాం. సో అందుకే సినిమా నా పరంగా అయితే బాగానే ఉంది. హిట్ చెయ్యాలి, మరి చూద్దాం ఇది ఎంతవరకు హిట్ అవుతుందో. మీరు కూడా చూసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.